వృద్ధులు ఎక్కువ అవుతున్నారు అనుకోండి, రేపేం చేస్తారు? దాన్ని ఏమంటారు, వృద్ధాశ్రమాలు లాంటివి. ఎందుకని పిల్లలు ఇప్పుడు విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో బతుకుతుంటే వీళ్ళని చూసుకుంటుంటే ఓకే. దానికోసం ఇప్పుడు నేను తెలంగాణ తెచ్చినట్టు ఓ చట్టాలంటే పిల్లలు చూడాలి, లేకపోతే 10,000 రూపాయల దాకా డబ్బులు ఇవ్వాలి, లేదా జీతంలో 15% ఇవ్వాలని రూల్ పెట్టారు కదా. అట్లాంటి చట్టాలు దేశవ్యాప్తంగా తేవచ్చు రేపు పొద్దున. రెండోది ఏంటి, వీళ్ళ ఆరోగ్యపరం ఆల్రెడీ క్రిందటిసారి లెక్క చూసినే ఇప్పటికి ఆయుష్మాన్ భారత్ తెచ్చాడు మోడీ. వృద్ధులకి వృద్ధాప్యంలో ఆఫ్టర్ 60s పిల్లల నుండి డబ్బులేమి రావు. ప్రభుత్వ ఉద్యోగులకి అయితే పెన్షన్ వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగికి ఏమొస్తుంది? ప్రైవేట్ ఉద్యోగి పిఎఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 5% ఉంటారు దేశం మొత్తం మీద. అవి కూడా మినిమం 3,000, 5,000 ఇట్లాగే వస్తుంది పిఎఫ్. ఇప్పుడు ఈ పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా. మనం 4,000 ఇస్తున్నాం, తమిళనాడు 2,000 ఇస్తుంది, బెంగాల్ 1,500 ఇస్తుంది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ ఇస్తున్నారు. అదే ఇవాళ వృద్ధులకు ఆసరా ఎందుకు అయింది? ఈ జనాభా లెక్కల వల్లనే. ఇదే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికి మోడీ సర్కార్ ఇంకోటి కూడా చేసింది. 70 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకి వాళ్ళ ఆస్తితో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీ పెట్టింది వైద్యం. 70 ఏళ్ల తర్వాత ఆస్తి ఉన్నా కూడా అవి అమ్ముకుని ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వలేరు కదా హాస్పిటల్ పడితే. అందుకని ఆ ఫ్రీ ట్రీట్మెంట్ పెట్టింది కేంద్రం, ఆయుష్మాన్.